నమస్తే అండి. ఇవాల్టి కథ మూడు ముళ్ల బంధం. సాయంత్రం ప్రేమికులు అప్పుడప్పుడు వచ్చే సందర్శకులతో పార్కంతా సందడిగా ఉంది. గుబురు పొదల దగ్గర ఓ బెంచిపై ఒంటరిగా కూర్చొని ఉంది అనురాధ తను ప్రేమించిన రాజు కోసం ఎదురుచూస్తూ. అప్పుడే వచ్చిన రాజు బెంచ్ మీద ఆమె పక్కన కూర్చుండటం చూసి ఏమైంది ఇంత ఆలస్యం? మాటల్లో అసహనం, చికాకు తొణికిసలాడుతుండగా అంది అనురాధ. ఆమె మాటల్లో ఆ ఆకస్మిక మార్పెందుకొచ్చిందో అర్థం కాలేదు రాజుకి. ఏమైంది అను? ఆమె భుజాల చుట్టూ చెయ్యేస్తూ అన్నాడు. మునుపటిలా అతను చెయ్యేయగానే ప్రతిచర్యగా అతని భుజంపై తల ఆనాల్చిన అనురాధ ఈ రోజలా చెయ్యలేదు. దీన్ని వెంటనే పసిగట్టిన రాజు సీరియస్ విషయమా అంటూ ఏమైందిరా, నువ్వు మాట్లాడకుండా అలా ఉంటే నాకెలా అర్థమవుతుంది అన్నాడు. విసురుగా రాజు వైపు తల తిప్పి అతని కళ్ళలోకి చూస్తూ నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అప్పుడు చెప్పా రమ్మని, ఇప్పుడా నువ్వు రావడం? ఇప్పుడే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నావు. ఇక మన పెళ్ళయ్యాక ఎలా ఉంటావో ఊహిస్తే క్లియర్గా కనిపిస్తుంది మన ఫ్యూచర్. టపటప అంది మాటలను. అనురాధ నుంచి ఊహించని ఆ స్పందనకు రాజుకి నోటు మాట రాలేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? తిరిగి తనే అడిగింది. నువ్వు ఆలస్యంగా ఎన్నిసార్లు రాలేదు అను? నేనలాగే అన్నానా? వచ్చేప్పుడు కాస్త ఆలస్యమైంది మెల్లగా అని తిరిగి అసలు విషయమేమిట్రా అనునయంగా అన్నాడు. అప్పటి వరకు తమ పెళ్లి జరగదన్న నిరాశతో కోపంతో ఉన్న అనురాధ రాజు అనునయంగా మాట్లాడేసరికి కోపం కాస్త మాయమవుతుంటే నీరసంగా రాజు భుజంపై తలానించి అంతా అయిపోయిందిరా, మన పెళ్లి జరగదు అంది. భుజంపై తల పెట్టిందంటే కోపం పోయినట్టే అని మురిశాడు రాజు. కాని అంతలోనే బాంబులా పేలిన అనురాధ మాటలకు అదిరిపడుతూ వాట్ అని అరిచాడు. నేను ఆలస్యంగా వచ్చానని మన ప్రేమకి స్వస్తి పలుకుతావా? ఇది అన్యాయం అను, చాలా అన్యాయం కోపంగా అన్నాడు. ఎహే ఆపు, నువ్వు లేటుగా వచ్చావని కాదు అంది స్టడీగా కూర్చుంటూ. మరి నాన్న ఒప్పుకోరని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు? నీకు తెలుసుగా మన ఇద్దరి కులాలు వేరని. నాన్న ఒప్పుకోరు రాజు. నిన్నో సినిమా చూశాం, అందులో హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వట్టి సినిమా చూసే, ఇలాంటి సినిమాలు చూసే పిల్లలు పాడైపోతున్నారు. అసలు ప్రేమించుకుంటున్నాం గీమించుకుంటున్నాం అనే వాళ్ళని నరికి పోగులు పెట్టాలి, అప్పుడు గాని ఇంకెవరూ ప్రేమ జోలికి పోరు అని అన్నారు నాన్న చాలా కోపంగా. ఇక మన విషయం తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుందిరా అసలు విషయాన్ని చెప్పింది అనురాధ. తేలిగ్గా నిట్టూరుస్తూ ఓస్ ఇంత దానికేనా? సినిమా చూసి ఏదో ఆవేశంలో అనుంటారులే. నువ్వు దీన్నే సీరియస్గా తీసుకుని మీ నాన్నే మన పెళ్లి వద్దన్నట్టు డెసిజన్ తీసుకుని విడిపోదామంటే ఎలారా అన్నాడు. నీకు తెలియదురా, నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి ఏదైనా మాట అన్నాడంటే అన్నట్టే చేస్తారు అని రాజు కళ్ళలోకి చూస్తూ నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను రాజు. నీకేదైనా జరగకూడనిది జరిగితే నేను తట్టుకోలేను. అందుకే ప్లీజ్ మనం విడిపోదాం. విడిపోతేనే అటు నీకు ఇటు నాకు మంచిది అంది. ఏ అను, ఏం మాట్లాడుతున్నావు అని ఇంకేదో అనబోతున్న రాజు మాటలను అడ్డుకుంటూ ఇంకా మాట్లాడి ప్రయోజనం లేదు రాజు, నేను బయలుదేరుతున్నా అని లేచింది. నడుస్తూ ఇక నన్ను మర్చిపో రాజు అంది బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. రాజు అనురాధకి వినబడేట్టు గట్టిగా అరుస్తూ మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటే నీకు ఓకేనా అన్నాడు. వేగంగా అడుగులేస్తున్న అనురాధ మోములో ఆనందం. నడకాపి తల తిప్పి రాజు వైపు చూసింది. అతని వైపు ఆరాధనగా చూస్తూ తలూపింది ఓకే అన్నట్టు. కాని అంతలోనే తండ్రి గుర్తొచ్చి నిరాశతో అక్కడ్నుండి వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం సమయం 7 గంటలు కావస్తుంది. ఏదో పని మీద వాకింట్లోకొచ్చిన పూర్ణిమ యథాతథంగా చుట్టూ చూసింది. ఇంటి ముంగిళ్లలో రోడ్డు మీద జనాలు ఏదో గుసగుసగా మాట్లాడుకుంటూ ఎదురింటి సత్యనారాయణ ఇంటివైపు చూస్తున్నారు. ఏమైందో అర్థం కాలేదు పూర్ణిమకి. పక్కింట్లోకెళ్తున్న పని మనిషి లీల కనబడగానే లీలా అంటూ పిలిచింది. ఏంటమ్మా అంటూ వచ్చింది లీలా. ఏమైందే, వీధిలో జనాలందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు చిన్నగా అడిగింది పూర్ణిమ. ముక్కు మీద వేలేసుకుంటూ మీకు తెలీదా అమ్మా, ఎదురింటి సత్యనారాయణ కూతురు వాణీ లేదు, ఆ పిల్ల లేచిపోయిందట అంది. పూర్ణిమ అది వినగానే అవునా అంటూ నోరెళ్లబెట్టింది. ఎవర్నో కులంగాన్ని పిల్లగాన్ని ప్రేమించిందట. ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. ఇంకేముంది, తెల్లవారి లేవగానే ఆ పిల్లగానితో లేచిపోయింది చెప్పింది లీలా. ఏం మాయరోగం వచ్చిందా పిల్లకి అంటున్న పూర్ణిమ గుమ్మంలో అలికిడవ్వడంతో వెనుతిరిగి చూసింది. ఎప్పుడొచ్చాడో తెలియదు గాని గుమ్మంలో నిలబడున్నాడు ఆమె భర్త రాధారాం. సరే లీలా నువ్వెళ్ళు అని వెనుతిరిగి భర్త దగ్గరకొచ్చింది. ఇది విన్నారు అంటూ లీల చెప్పిందంతా చెప్పి అంత పనిచేసిందేమిటండి ఆ పిల్ల, లక్షణంగా ఉండేది. చీచి
ఇంతకి బరి తెగిస్తుందనుకోలేదు అంది భర్తతో. సత్యనారాయణ రాధారాం చిన్ననాటి మిత్రుడు. అంతా విన్న రాధారాం క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. నారాయణ ఇంటికొల్లొస్తానుండు అంటూ తక్షణమే అక్కడి నుండి కదిలాడు. ఏదో లోలోన గొనుక్కుంటూ ఇంట్లోకి నడిచింది పూర్ణిమ. స్నేహితుడితో మాట్లాడి గుమ్మం దాటుతున్న రాధారాంకి అటుగా రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తున్న వారి మాటలు వినపడ్డాయి. కూతురి గురించి గొప్పలు పోయేవాడుగా, చదువులో ఫస్టు, దాంట్లో ఫస్ట్ అని, లేచిపోవడంలో కూడా ఫస్ట్ అయింది ఈ గల్లీలో అనడం. దాంతో మిగిలిన వాళ్లంతా గల్లున నవ్వడం. రాధారాం వెనుకే వచ్చిన సత్యనారాయణ విన్నాడు. వాళ్ల మాటలు భరించలేక మౌనంగా లోపలికెళ్లిపోయాడు. వాళ్ళన్న మాటలకు అవమానంతో మిత్రుడు ఇంట్లోకి వెళ్లడం చూసి తట్టుకోలేకపోయింది రాధారాం హృదయం. చీచీ, ఏం మనుషులు వీళ్ళు! కూతురు చేసిన పని కంటే వీళ్ల మాటలే వాణ్ణి ఎక్కువగా కృంగదీస్తున్నాయి. కూతురు చేసిన దానికి తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మ అనుకుంటూ తమ ఇంటి వైపు బయలుదేరాడు. సోఫాలో కూర్చున్న భర్తతో వెళ్లారా అడిగింది పూర్ణిమ. ఊ అంటూ ఇందాక బయట జరిగింది చెప్పి, తప్పంతా ఆ పిల్లదే, కులంగాని వాణ్ణి ప్రేమించడమే కాకుండా వాడితో లేచిపోయి చాలా పెద్ద తప్పు చేసింది. తల్లిదండ్రులను బయట ముఖమెత్తుకుని తిరగనివ్వకుండా చేసింది. అయినా ఆ పిల్లనని ఏం లాభం? మాయమాటలు చెప్పి ఆ పిల్లను వలలో వేసుకున్న ఆ వెధవని 4 తన్నాలి ముందు అన్నాడు కోపంగా. అనురాధకి రాజు ఫోన్ చేసి ఇవాళ ఆమె నాన్నతో తమ పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. ఆ ఆనందంతో హాల్లోకి వచ్చిన ఆమెకి ఎదురింటి వాణి విషయంలో తండ్రి అంటున్న మాటలను వినగానే గుండె జారినట్టయింది. సమయం 8:30. బ్రేక్ఫాస్ట్ ముగించి టేబుల్ ముందు నుండి లేస్తుండగా రాధారాం మొబైల్ మోగింది. వాష్ బేసిన్లో త్వరగా చేయి కడుక్కుని ఫోన్ రిసీవ్ చేశాడు. రాధారాం ముఖం సీరియస్ గా మారడంతో పూర్ణిమ, అనురాధ తినడమాపి అతన్నే చూస్తున్నారు. కాల్ కట్ చేసి పూర్ణిమ నేను వెళ్తున్నా అంటూ వేగంగా గుమ్మం దగ్గరకెళ్లి చెప్పులేసుకున్నాడు. ఎవరండి ఫోన్లో అర్థం కాక అడిగింది పూర్ణిమ. సత్యనారాయణ అంటూ క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అక్కడి నుండి బయలుదేరాడు. తండ్రి వెళ్ళాక ఏమైందమ్మా, నాన్నలా వెళ్లాడు అమాయకంగా అడిగింది అనురాధ. ఆ పిల్లని ఎత్తుకెళ్లిన వాడు దొరికినట్టున్నాడు. వాణ్ణి 4 తన్నడానికి వెళ్లినట్టున్నారు మీ నాన్న, ఆయన స్నేహితులు ఊహించి అంది పూర్ణిమ. ఆ మాట వినగానే అనురాధ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దడతో తింటున్న ఇడ్లీ గొంతులోకి దిగలేదు. గడియారంలో టైం వేగంగా గడిచిపోతుంది. సమయం మధ్యాహ్నం 1:30కు ఇంటికొచ్చాడు రాధారాం. అతనొచ్చే వరకు హాల్లోనే కూర్చొనుంది అనురాధ. సోఫాలో కూర్చుంటూ ఎప్పట్నుంచి ప్రేమిస్తున్నావు రాజును అన్నాడు రాధారాం అనురాధతో. అతని మాటలు కొరడా గులిపించినట్టుగా తాకాయి అనురాధను. ఉలిక్కి పడింది. ఊహించలేదు తండ్రి నుండా ప్రశ్న. భర్త గొంతు విని హాల్లోకొచ్చింది పూర్ణిమ. చెప్పు, ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు? గద్దించాడు. ఏం మాట్లాడుతున్నారండి అంది విషయం తెలియని పూర్ణిమ. మన పుత్రిక రత్నం రాజు అనే కుర్రాన్ని ప్రేమించిందట. ఎంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారని అడుగుతున్నా అన్నాడు. తండ్రి మాటల్లోని కఠినత్వం అనురాధకు తేలిగ్గానే అర్థమైంది. అది వింటూనే ఓరి భగవంతుడా, ఎంత పని చేస్తివే, పరువు గంగలో కలిపేశావు కదే, ఏం తక్కువ చేశామనే మా మీద కక్ష కట్టావు, తల కొట్టేసినట్టు చేశావి కదే పాపిష్టిదానా. కూతురు నెత్తిమీద టొంగలు పొడిచి ఏడుస్తూ నేల మీద చితికీలపడి కూర్చుండిపోయింది పూర్ణిమ. మాటలు రానట్టు బిగుసుకుపోయింది అనురాధ భయంతో. నెల గడిచేలోపు అనురాధకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు రాధారాం పూర్ణిమలు. ఆ రోజు సాయంత్రం ఎప్పట్లాగే కాఫీ కప్పు తెచ్చిచ్చి భర్తకెదురుగా కూర్చుంది పూర్ణిమ. ఏం ఆలోచిస్తున్నారండి అంది. ఏం లేదు, అనురాధ గుర్తొచ్చింది అన్నాడు కాఫీ కప్పు పెదాలకు ఆనించుకుంటూ. అది కట్టుకున్న వాడితో సుఖంగా ఉంటే అదే చాలండి అంది కూతురిని జ్ఞాపకం చేసుకుంటూ. ఏదో గుర్తు రావడంతో నా డైరీ పెన్ను తీసుకురా అన్నాడు కాఫీ తాగి కప్పును టేబుల్ మీద పెడుతూ. లేచెల్లి తీసుకొచ్చింది పూర్ణిమ. దీన్ని ముట్టి నెల దాటుతుందోయ్ అనుకుంటూ డైరీ తెరిచాడు. ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి రాధారాంకి. వాటిని అక్షరాలుగా మలిచి డైరీలో రాయడం మొదలుపెట్టాడు. అందరిలా ఆలోచించే తండ్రినే నేను కూడా, కానీ నా ఆలోచన మారింది అని రాసే కంటే ఓ సంఘటన మార్చిందని రాయడం కరెక్టు. వాణి కులంగాని అబ్బాయిని ప్రేమించి లేచిపోయిందని తెలిసినప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో, బాధతో వాళ్ళని ఎంత దూషించారో కళ్ళారా చూసిన నాకే తెలుసు. కులం మతం అంటూ వీటినే చూస్తూ కనిపెంచిన పిల్లలను వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డ వాణి, ఆమెను ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులకు ఆ రోజు ఓ కాల్ వచ్చింది. ఆ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని, ప్రస్తుతం వాళ్ళు ఆస్పత్రిలో ఉన్నారని, ఆ కాల్ ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ ఆ దేవుడే చేయించాడనిపించింది నాకు. ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు నారాయణ.
వాణి ఆత్మహత్యకు పాల్పడిందని విన్న నాకే బాధనిపిస్తే కనిపెంచిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుండాలి. వాళ్ళను చూస్తే నా గుండె తరుక్కుపోయింది. ఎంతలా ఏడ్చారో, పాలిపోన్నాయి వాళ్ళ ముఖాలు. అప్పుడు వాడు నాతో, ఒరే, వాణి చేసిన పనికి కోపం వచ్చిన మాట నిజమే, కానీ అదంతా అఘాయిత్యానికి ఒడిగడుతుందనుకోలేదురా. పరువు, ప్రతిష్ట, కులాలు, మతాలు అంటూ నా కూతుర్ని దూరం చేసుకున్నాను కదరా. ఒరే, నాకు నా కూతురు కావాలిరా. చిన్నపిల్లాడిలా ఏడుస్తూ అన్నవాడి మాటలు నా గుండెల్ని కదిలించాయి. మేమంతా హాస్పిటల్కి వెళ్లేసరికి వాణి ప్రేమించిన అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు తెలిసిన నిజమేమిటంటే ఆత్మహత్య చేసుకుంది వీరి పిల్లలు కాదని. ఆ విషయం తెలిసేసరికి ఆ ఇద్దరి తల్లిదండ్రులు సంతోషంలో ఒకరినొకరు కులాలను పక్కన పెట్టి ఆలింగనం చేసుకున్నారు. అదే క్షణాన వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సంఘటన నా కళ్ళు తెరిపించింది. ఏ కులమైనా ఏ మతమైనా బ్రతుకుంటేనే కదా అవన్నీ ఉండేవి. చనిపోయాక అసలు ఆత్మ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఆత్మ ఉన్నా అది ఎక్కడికి వెళుతుందో కూడా ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు బ్రతుకున్నప్పుడు వీటినన్నిటినీ ఎందుకు పట్టించుకోవాలి? ప్రతి ఒక్కరిని నాలాంటి మనిషే అన్న భావనతో ఎందుకు చూడకూడదు? ఈ ప్రశ్న తలెత్తగానే మానవ జన్మకి అర్థమేమిటో నాకిప్పుడు అర్థమైంది. అదేంటంటే కులాలు, మతాలు ముఖ్యం కాదని, ప్రతి మనిషిలో ఉండే మంచి చెడులే ముఖ్యమని తెలుసుకున్నాను. అంతేకాదు, ఇది వరకు నేను యువతీ యువకుల ప్రేమ పెళ్లిళ్లను ద్వేషించేవాణ్ణి. కానీ అది తప్పని తెలుసుకున్నాను. ప్రేమకి కులాలతో మతాలతో పనిలేదు. అది మనసుతో మాత్రమే ముడిపడి ఉంటుంది. హాస్పిటల్ నుండి నేను ఇంటికి బయలుదేరి వస్తుండగా దారిలో పరిచయం లేని ఓ అబ్బాయి కలిశాడు. తనకి తాను పరిచయం చేసుకుని అతను, నా కూతురు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పాడు. అది విన్న నేను క్షణకాలం పాటు నేనిప్పటి వరకు జరిగిందంతా, ఆలోచించిందంతా మర్చిపోయి ఆవేశానికి లోనయ్యా. కాని అంతలోనే తేరుకున్నా. సత్యనారాయణ చేసిన తప్పు నేను చెయ్యకూడదనే నిర్ణయానికి వచ్చా. మనకు మనం పెట్టుకున్న ఈ కుల మతాలకి నా కూతుర్ని బలి చేయదలుచుకోలేదు. అందుకే ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకుని నా కూతురికి ఆ అబ్బాయి తగిన వరుడని నిర్ధారించుకున్నాక ఇద్దరికీ సంతోషంగా పెళ్లి జరిపించాము అంటూ రాయడం ముగించి డైరీ మూశాడు. పక్కనే టేబుల్ మీదున్న ఫోటో చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు అనురాధ, రాజులు. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.